నిజంగానే మంగం సెట్ చేస్తారా లేక నన్ను మర్డర్ చేస్తారా? మర్డర్ చేస్తే చెప్పి చేయను. చూడు, ఒకేసారి పుడతాం, ఒకేసారి చస్తాం. మధ్యలో వచ్చే చిన్న చిన్న కోరికల్ని చంపుకోవడం కరెక్ట్ కాదు. ఏమంటావు? అవును, కరెక్టే. గోదావరి మధ్యలో కలువ పూలు, కలువ పూల మధ్యలో నువ్వు మంగ. ఫోటో ఎలా ఉంది? చాలా థ్రిల్గా ఉంది. నిజం ఇంకా థ్రిల్గా ఉంటుంది. కానీ ఇదిగో నిజం ఎప్పుడు? టైం వచ్చినప్పుడు చెప్తా, అంతవరకు వెయిట్ చేయి. చేస్తా, ఎందుకు చేయను? మంగ నాకు మంగ మీద జోక్ లేకండి సార్. జోక్ కాదు, సీరియస్. నీ కోరిక నువ్వు చంపుకున్నా నేను చంపుకోనివ్వను. మరి మంగ ఒప్పుకుంటుందంటారా? ఎందుకు ఒప్పుకోదు? అందంగా అలంకరించిన శోభనం సెటప్, మన్మథుడిలా నువ్వు, రతీదేవిలా మంగ ఎలా ఉంటుందో చూడు. ఎక్సలెంట్. ఆ తర్వాత అన్నీ నేనే చెప్తే నువ్వేం చేస్తావు? అది కరెక్టే. నువ్వు ఇంకేం చెప్పద్దు, నువ్వు తొందరగా ఏర్పాట్లు చేస్తుండు. చెయ్యొచ్చు. శోభనం సెటప్ అది బోర్డు అంత ఖర్చు అవుతుంది, నాకు మాత్రం తెలియజేటే. ఈ క్షణం నుంచి నువ్వు నా పని మీద ఉండు, నేను నీ పని మీద ఉంటాను. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అద్భుతంగా ఉంది. తేరగా వస్తే ఏదైనా బాగుంటుంది. చచ్చా, తేరగా మనకెందుకు, మీరు రుణం ఉంచుకుంటానేటి. ఈరోజు టైం చాలా బాగుంది. ఏటి ఈ రోజేనా? తొందరపడకో. నేనన్నది మంగతో సెటప్కి కాదు. మరి నువ్వన్నావే రుణం ఉంచుకోనని, దానికి బాగుందన్నాను. ఓహో, అర్థమైంది. పేమెంట్. ఇదిగో భద్రా, నువ్వు ఏమనుకోనంటే నిన్ను ఒక్క డ్రెస్లో చూడలేకపోతున్నానయ్యా. నువ్వు అంటే నీకు 4 మంచి ఫ్యాన్సీ డ్రెస్సులు కుట్టి పెడతాను. పిచ్చోడా, డ్రెస్సులు కుట్టించుకోలేక కాదు, ఈ డ్రెస్సులోనే నాకు జైల్లో ఉండగా చాలా విషయాలు బోధపడ్డాయి. ఒక ముఖ్యమైన కార్యం మీద వచ్చిన వాడిని కదా, అది పూర్తయితే తీసి పారేస్తాను. అప్పుడు కుడుదులే, వస్తా. ఏమో అనుకున్నాను, మనోడే. రండి ప్రెసిడెంట్ గారు. బాక్స్ పెట్టుకుని అర్జెంటుగా ముందు స్వీట్ తీసుకో. దేనికండి? ఇవాళ నా పుట్టినరోజు పండుగ. అవునా? మెనీ మెనీ హ్యాపీ బర్త్డే.
ఏంటి ప్రెసిడెంట్ గారు ఇవాళ మీ పుట్టినరోజా? నీ పుట్టినరోజు ఆల్రెడీ అయిపోయినట్టు గుర్తు. అవును, లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్ మళ్ళీ వచ్చింది. కాదు, ఈ సంవత్సరం అయినట్టుంది. ఏమయ్యా, నా పుట్టినరోజు గురించి పుట్టిన నాకు తెలుసా, మీకు తెలుసా? అబ్బా మీకే తెలుసులేండి, ఎందుకంత సీరియస్ అయిపోతారు? ఏదో అబద్ధం చెప్పినట్టు. ఈ రోజు సాయంత్రం పార్టీ ఇస్తున్నాను. ఒక మంగకేనా మాకు కూడానా? నా ఒక్కదానికే ఎందుకు ఇస్తారండి? అందరికీ కలిపే ఇస్తారు కదండి? అవునవును, అందరికీ కలిపే ఇస్తున్నా. క్యాటరింగ్ కూడా నీకే ఇస్తున్నా. నువ్వే వడ్డించాలి. వడ్డిస్తే సరిపోదా లేదా తినిపించాలా? ఇదిగో బోసు బాబు, నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. మనం ఏమన్నా తక్కువ పనులు చేస్తున్నావేటి? ఇంతకీ పార్టీ ఎక్కడా? గోదావరి మధ్యన పంటు మీద. మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. ఎన్నింటికి రావాలి? 7 గంటలకి. 7 గంటల దాకా ఎందుకు? 6 గంటలకు వచ్చేస్తాం. ఎరా ఎప్పుడో ఒకప్పుడు ఏడ్చి చావండి. మంగ మర్చిపోవుగా, అన్ని ఐటమ్స్ తో రావాలి. ఎదురు చూస్తుంటా. అలాగే. ఏంట్రా ఇలేటో? అయ్యా గొడుగేమంటారా? గొడుగాని బొందా వచ్చేసానండి ప్రెసిడెంట్ గారు. ఎరా నా కోసం ఎయిటింగ్ చేస్తున్నారా? నీకోసం కాదురా. ఓహో, మంగ కోసమా? మంగ వచ్చేస్తుందిరా. హ్యాపీ బర్త్డే ప్రెసిడెంట్ గారు. అయితే మంగ. నా పేరు భద్ర, మంగకి బావని. మంగే కేక్ పంపింది. మంగ రావట్లేదా? రావట్లేదు. మంగకి బాగా జలుబు చేసింది. జలుబా? ఐటమ్స్ కూడా ఏం చేయలేకపోయింది. సారీ చెప్పింది. మెయిన్ ఐటమ్ వెళ్ళినప్పుడు మిగతా ఐటమ్స్ ఉంటే ఏంటి, లేకపోతే రండి ప్రెసిడెంట్ గారు, కేక్ కట్ చేదురు కానీ. కమాన్, లేకపోతే మంగ ఫీల్ అవుద్ది. ఫ్లవర్ బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ. మీరు కేక్ తింటూ ఉండండి. ఓసారి పక్కకు వస్తారా? రండి తిందాం. అలాగే. ఏంటి, మంగ రాలేదని అప్సెట్ అయ్యారా? వచ్చినా ఏం చేద్దామని? మంగే కావాలంటే ఇంతమంది వెధవలకి పార్టీ ఇవ్వాలా చెప్పండి? పాప మంగే ఉంటే ప్రెసిడెంట్ గారు కేక్ నోట్లో ఇప్పుడు తినిపించేది. లేని పుట్టినరోజు చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఇలాంటివన్నీ పబ్లిక్గా కాదు, ప్రైవేట్గా పద్ధతిగా చేయాలి. ఇవన్నీ నాకు మామూలేలేండి, కానీ కొంచెం టైం పడుతుంది. అన్నీ సెట్ చేస్తాను, వస్తాను. 31. ఎక్కడికి వచ్చారా? వచ్చేస్తున్నావు రా, దగ్గరలోనే ఉన్నావు. తాటి తోపు దాటాం ఇప్పుడే. అందులో దూకి చావండి, తొందర రండి. రే, దీనికన్నా ఫాస్ట్ గా తొక్కలేవా? చెత్తనా కదా, నీ గడిపోయింది వెనక పోతున్నా కూర్చున్నావు. కాలేసుకో. 32. ఏంట్రాది? మన మంగ తుమ్మిదే. నీ అబ్బనోర్మి. బ్రేక్ వేస్తున్నాడా? వచ్చేసారు వాళ్ళు. అమ్మా అమ్మా అమ్మో అమ్మా. ఓర్ని అబ్బా, ముందు నిన్ను చూడాలా మంగని చూడాలా? ముందు ఇక్కడ రా. నాకు ఇది అలవాటే కదరా బాబు, ముందు మంగని చూడు. ఏదో చిన్న జలుబు చేస్తే ఇంత కంగారు పడతారేంటండి? ఏంటి మంగ అలా మాట్లాడతావు? జలుబుని అంతే ఈజీగా తీసేస్తావేంటి? జలుబు ఎక్కువైతే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే నీరసం వస్తుంది. నీరసం వస్తే హోటల్ మూసేయాల్సి వస్తుంది. అది మేము తట్టుకోలేం మంగ. ఏది నాడి చూస్తాను. అది కాలు చేసాడు. ఓహో, నాడి ఇలా చూడాలి కదా. చూడు, పైకి చూడు. బావా, నీకు సంగతి తెలుసా? పరాయాడదని పబ్లిక్ గా పట్టుకోగలిగేది ఇద్దరే, ఒక డాక్టర్ మరొక టైలర్. మరి మేము పట్టుకున్నాం.
డాక్టర్ నువ్వా నేనా? ఎంతసేపు చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి నాకు బాగా తెలుసు. కంగారు పడదు. కంగారు పడాల్సింది ఏం లేదు మగ. నేనేం కంగారు పడ్డం లేదు, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. అయ్యో అయ్యయ్యో. దీనికి ఇది తెప్పించి రాసుకో, తగ్గిపోతుంది. విక్సా? వారిని అబ్బా పొద్దున చదివి రాస్తున్నావు. మీ అంతటి మీరు రాయడం వేరు, నేను రాసిన తర్వాత రాయడం వేరు. ఏంట్రా దానికి దీనికి తేడా? శంకులో పోస్తేనే తీర్థం, డాక్టర్ రాస్తేనే మందు. ఏడు సేవలే, ముందు అర్జెంటుగా తగ్గడానికి ఏం రాయాలో చెప్పు. ఇంకైనా బాగా ఏం పని చేస్తుంది. మళ్ళీ ఈడు తయారాడా? దిగరా దిగో. పద 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 పద. ఈడు తప్పగా మంగ, నీకింత పెద్ద ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి నాకు కబురు చేయవా? ఇంటికాడ స్నానం చేసి రాలేదా? నేనంది అందుకు కాదు. మరి ఇంకెందుకు? రే అక్కడ పెట్టు. అది అరే డాక్టర్ ఫిక్స్ ఉందా? అర డజన్ ఉన్నాయి. ఇవ్వండి. మంగ దుప్పట్లో దూరు. అపార్థం చేసుకోకు, ఆవిరి పడదు గాని దూరు. దూరు. నా బ్రెయిన్ పని చేయలే. పార్టీకి రానందుకు కాదు. రండి మహాలక్ష్మి గారు, మీ ఆయన ఇప్పుడు మంగ దుప్పట్లో దూరాడు.